ఛేదించడానికి 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో అనిల్ కారుని అడ్డగించి గన్తో 4 రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేసిన దుండగులు ఇక అనిల్ మొబైల్ ని స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు సమాచారం. అయితే అనిల్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనిల్ కొన్నాళ్లుగా జనతా గ్యారేజ్ సినిమా రేంజ్ లో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వివాద భూములు, కోర్టు కేసులున్న భూములే టార్గెట్ గా అనిల్ ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసినట్లు సమాచారం. తాజాగా ఇందుకోసం 10 మంది బౌన్సర్లను కూడా రిక్రూట్ చేసుకున్నారు. ఇక ఇలాంటి దందాలే ఆయన హత్యకు కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ జిల్లా కాంగ్రెస్ యువ నేత అనిల్ కుమార్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక ఈ కేసు హత్యను ఛేదించడానికి 4 స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనోడి ప్రమేయం ఉన్నట్లు సమాచారం అందుతుంది. సోమవారం హైదరాబాద్ లో పార్టీ సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా మెదక్ జిల్లా ఘన్పూర్ శివార్లో 2 కార్లలో వచ్చిన దుండగులు అనిల్ పై కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనోడు హైదరాబాద్ లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆపై సెటిల్మెంట్లు దందాలు మొదలు పెట్టారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పేరుతో ఏపీలో ప్రొద్దుటూరు, బద్వేల్, నాగులపల్లె, దర్శి ప్రాంతాల్లో సన్నిహితుల నుంచి భారీ డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం అందుతుంది. వారికి నమ్మకం కలిగించేందుకే కొన్ని ప్లాట్లను ఆయా వ్యక్తుల పేర్ల మీద ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించిన విషయం ఉంది. ఈ విషయం బయటపడడంతో దర్శి ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ ఎమ్మెల్యే మనోడిని నిలదీయడం జరిగింది. తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలో సెటిల్మెంట్ కు సంబంధించి అనిల్ కు ఆ ఎమ్మెల్యే మనోడు దాదాపు ₹1 కోటి ఇవ్వాల్సి ఉండగా తెలిసింది. ఆ డబ్బుల విషయంలోనే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అతని దగ్గర ఉన్న బెంచ్ కారు అప్పగించడం, దాని తర్వాత రోజులు గడుస్తున్నాయని ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఆ ఎమ్మెల్యే మనవడిని అనిల్ పురుష పదజాలంతో దూషించినట్టు సమాచారం అందుతుంది. దీన్ని ఎమ్మెల్యే మనవడు తీవ్ర అవమానంగా భావించి ఓ మాజీ నక్సలైట్ కు సుపారీ ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ అనిల్ హత్య చేయించినట్లు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ హత్య కేసులో ఏపీకి చెందిన కొందరు ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నట్టు సమాచారం అందుతుంది. చేసిన తర్వాత వారు అక్కడ ఆంధ్రాకే వెళ్లిపోయినట్టు, ఇందులో తన మన్మడి పాత్ర వెలుగులో వస్తుండడంతో ఆ సీనియర్ ఎమ్మెల్యే చక్రం తిప్పడం జరుగుతుందని చెప్పి ఈ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన సోదరి కుమారుడు కూడా రంగంలో దిగి విశ్వసనీయ సమాచారంతో అతను చక్రం తిప్పుతున్నట్టు సమాచారం ఉంది. తెలంగాణలో రాజకీయ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాలతో ఉపయోగించుకొని ఇక్కడ పోలీసులపై పెద్ద స్థాయిలో కూడా ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం ఉంది. కేసును తొక్కిపెట్టేందుకే ఆయన ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగా 2 రోజులు దర్యాప్తు నత్తనడగన సమాచారం. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు కూడా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. పలు కోణాలు కూడా వాళ్ళు దర్యాప్తు జరుపుతున్నారు. ఎలాంటి పురోగతిని సాధించలేకపోతున్నారా లేక దీనికి రాజకీయ ఒత్తిడే కారణమా అని తెలుస్తుంది. కాగా అనిల్ అంత్యక్రియలు కూడా నిన్న ఆయన స్వగ్రామం పైతరంలో జరగడం జరిగింది.
ఇప్పటికే ఆ సీనియర్ ఎమ్మెల్యే మనవడి పెద్ద విల్లా కొనుగోలు చేసిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని కూడా మెదక్ పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సమాచారం ఉంది. అయితే అతనికి బాసిద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కూడా ఎస్ బాసిద్, అయితే పరిస్థితి ఉంది. అనిల్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరి మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే ప్రస్తుతం అయితే ఈ విషయంపై ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేయడమే కాకుండా మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆయన ఉన్నాడు. ప్రస్తుతం ఎస్సీ సెల్ కూడా మంచి పోస్ట్ లో ఉండడంతో ఆయన సెటిల్మెంట్లు భాగవతం బాగా కొనసాగుతుంది. హత్య కేసులో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. కొన్నేళ్లుగా ఆయన జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తూ 10 మంది బౌన్సర్లను కూడా ఈ మధ్య రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు అసలు హత్యకు కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారమే అన్నట్టు కూడా కుటుంబ సభ్యులతో పాటు ఇతర వ్యక్తులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్ బాసిద్, స్టూడియో థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.